హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి మనము కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాము. ఈ ఇనిషియేటివ్లో భాగంగా మనము డిసెంబర్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ మీకు అందరికి అందిస్తాము. కంటెంట్ బేస్డ్ ప్లస్ ఆబ్జెక్టివ్ బేస్డ్ అని మనకు ఆల్రెడీ మాటిచ్చున్నాము. సో దానిలో భాగంగానే లాస్ట్ టైము మనము 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ కరెంట్ అఫైర్స్ని 3 రోజులు ఒకేసారి మనము ఒక 35 క్వశ్చన్స్ రూపంలో మనము చేసుకున్నామండి. సో ప్రజెంట్ మనం చూసుకుంటే 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ కరెంట్ అఫైర్స్ మనము స్టార్ట్ చేసుకున్నాము. కంటెంట్ బేస్డ్ అంటే ఎందుకు పెట్టున్నానంటే కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్లో 3 ఆప్షన్లు 4 ఆప్షన్లు ఉంటాయి. సో జస్ట్ మనము ఆన్సర్ ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్ ఏ, దీనికి ఆన్సర్ బి అని చెప్పుకుంటూ పోతే అది జస్ట్ బిట్లకి సాల్వ్ చేసినట్టు ఉంటుంది, జస్ట్ బట్టి కొట్టినట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రైట్ అయింది, సెకండ్ ఆప్షన్ రాంగ్ అవడానికి కారణం ఏంటి, ప్లస్ రీప్లేస్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది అంటారు, అక్కడ కాదని మనం చెప్పేస్తే సరిపోదు, అది ఎక్కడుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో విత్ దట్ ఈస్ కాల్డ్ కంటెంట్. సో దాని బ్యాక్గ్రౌండ్ చరిత్ర మొత్తము అందించేదానికి ట్రై చేస్తున్నాము. సో ఇలాంటి మీకు ఎక్కడ యూజ్ అవుతాయంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇన్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ అయినా సరే ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్లో మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ పెట్టగలిగినా కానీ ఒక 20-30% క్వశ్చన్స్ మీరు గెస్ట్ చేసి ఎలిమినేషన్ పద్ధతిలో మీరు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ యూజ్ అవుతుంది ఈ టెక్నిక్. దాన్ని కూడా మేము మీకు కొంచెము అర్థమయ్యేలాగా హెల్ప్ చేద్దామని చెప్పి ఈ యొక్క ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ మనకేం అవసరం, ఇప్పుడు మళ్ళీ చూసుకుందాములే, ముందు మనము స్టాండర్డు, స్టాటిక్, ఈ సబ్జెక్ట్ నేర్చుకుందాం, జనరల్ స్టడీస్ చూసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రోజులో ఒక 2 అవర్స్ అయినా సరే మీరు కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి. విత్ న్యూస్ పేపరు, లేదంటే ఇంకొక మ్యాగజైన్ కానీ, లేదంటే ఈ వీడియో కానీ, మంత్లీ మ్యాగజైన్ మాత్రము మీరు కానీ ప్రిపేర్ అయితే కొంచెం మీకు కష్టంగా ఉంటుంది, కొంచెం రిస్క్ చేసినట్టే అవుతుంది మీకు. సో ఏంటంటే ఎవ్రీడే ఫాలో అవుతూ మంత్లీ మ్యాగజైన్ చదివితే ఓకే, సో కనీసం అలాగైనా చేయాలి మీరు. సో కాబట్టి ఈ వీడియోస్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాము. నోట్స్ కూడా మేక్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు దిస్ వీడియో. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, ఆల్రెడీ మనము ఆంధ్రుల చరిత్ర, ఏపీ హిస్టరీ బై బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని మనము డీకోడిఫికేషన్ చేసుకుంటూ, సింప్లిఫికేషన్ చేసుకుంటూ అత్యంత సరళీకరమైన విధానంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 6 క్లాసెస్ అయిపోయినాయి. సో మీరు కనుక ఈ ఛానల్ కొత్త అయితే ఒకసారి ఇలా చెక్ చేయండి వీడియోస్. లింక్స్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాము, ఒకసారి మీరు చూడండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము ఫ్యూచర్లో. సో నెక్స్ట్ మనము వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. విత్ రెఫరెన్స్ టు ద విట్టాల టెంపుల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విత్తల టెంపుల్, ఫస్ట్ ఆప్షన్, ఇట్ వాస్ బిల్ట్ ఇన్ ద 15th century బై ద రూలర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ద్రవిడియన్ స్టైల్ టెంపుల్. నగర స్టైలు, ద్రవిడియన్ స్టైలు, గంధార స్టైలు, మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇది ద్రవిడ స్టైల్ అని మనకి ఇక్కడ ఇచ్చున్నారనమాట. ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఏంటంటే ద టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు ద లార్డ్ శివ. సో మీరు కూడా కొంచెం టైం ఇస్తాను, కావాలంటే పెట్టుకోండి, లేదంటే పాస్ పెట్టైనా సరే మీరు ఆన్సర్ గెస్ట్ చేసుకోండి. మీకు కనుక రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే ఇది మీకు ఒక టెస్ట్ లాగా కూడా ఉంటుంది. లేదు మీరు వినలేదంటే దీని గురించి రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ని తీసుకొని వస్తున్నాం కాబట్టి మీరు కూడా కరెంట్ ఈవెంట్స్ని ఫాలో అవుతున్నారు అని చెప్పుకునేదానికి కూడా వేరే వాళ్ళతో అవకాశం ఉంది. అది. సో దీనికి మనం ఆన్సర్ చూసుకుంటే ఓన్లీ 1 and 2. థర్డ్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే థర్డ్ ఆప్షన్ మనకి ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ లార్డ్ విష్ణు అంటే మన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ మనకి ఈ టెంపుల్లో పూజిస్తారనమాట. 15th century దేవరాయ 2 వాళ్ళు కట్టించినారనమాట, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. అది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియాస్ డయాస్పోరా పాపులేషన్ ఇన్ ద ఇండియాస్ డయాస్పోరా ఈజ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ది. సెకండ్ ఆప్షన్ మనం చూసుకుంటే ద ఓటింగ్ రైట్స్ ఫర్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1950. మనం చూడంగానే ఎలిమినేషన్ పద్ధతులు ఎలాగంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి అంటే ఎన్ఆర్ఐస్కి మన ఇండియాలో ఓటింగ్ రైట్స్ 1950లోనే ఇచ్చారా అనేది కొంచెము మనకి అనుమానంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి అప్పుడే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ రావడం కానీ 52లో ఇవన్నీ జరుగున్నాయి. సో 50లోనే మీకు వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఎలా ఇస్తారు? సో మనం కొంచెం దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే అది ఖచ్చితంగా రాంగ్ అని మనకు అర్థమైపోతుంది. సో దీనికి ఓన్లీ 1 ఆన్సరు. ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 1999లో మనము చూసుకోవచ్చు. ఇదే కాకుండా ఓటింగ్ రైట్స్ని ఎన్ఆర్ఐస్కి 2011లో ఇచ్చారనమాట.
సో అది కూడా మనం ఓటింగ్ రైట్స్ ప్రకారం మనం చూసుకుంటే ఓన్లీ కేవలం 1,00,000 మంది లోపలే ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఓటింగ్ రైట్స్ ఇచ్చున్నారు. ప్రజెంట్ మనం చూసుకుంటే ఆ టోటల్ యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారము 2015 రిపోర్ట్ ప్రకారము 16 మిలియన్ అంటే 1.6 కోట్ల మంది మన ఇండియన్స్ బయట నివసిస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇండియాస్ డయాస్పోరా పాపులేషన్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇన్వెస్ట్ ఇండియా అనే దాని గురించి మనము ఒకసారి చూసుకుందాము. ఇన్వెస్ట్ ఇండియా అనేది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షను ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. It was set up in the 2009 as a non-profit venture under the Ministry of Finance. సో దీనికి మనము ఆప్షన్ 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా, 2 తప్పు అనేది మనం కానీ చూసుకుంటే దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1. సెకండ్ది రాంగ్. ఎందుకంటే మనం చూసుకుంటే ఇట్ వాజ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇది నాన్ ప్రాఫిట్ వెంచూరు. 2009లోనే మనము ఇది కరెక్ట్, ఇది లాంచ్ అయినారు. ఇదైతే కరెక్టే. కానీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనే దగ్గర మాత్రం మనము దీన్ని తప్పని మనం పరిగణించాలన్నమాట. సో ఇది ఎందుకు వచ్చింది, దీని యొక్క ఫోకస్ ఏంటంటే సెక్టార్ స్పెసిఫిక్ టార్గెటింగు, అలానే డెవలప్మెంట్ ఆఫ్ న్యూ పార్ట్నర్షిప్స్ ఇలాంటివి తీసుకొని వచ్చే దానికోసము ఇన్వెస్ట్ ఇండియాకి మనకు వచ్చిందనమాట. అదే కాకుండా యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అవార్డ్ అని ఒకటి ఇచ్చినారనమాట. ఎవరు ఇచ్చినారంటే UNCTAD. సో ఇది మనకి ఈ అవార్డుకి విన్నర్గా ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్ని ఖరారు చేశారనమాట. సో ఎందుకు అంటే అంటే వరల్డ్ వైడ్గా మన ఈ యొక్క ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్ అంత ఘనము డెవలప్ అయింది, అంతగానో హెల్ప్ చేసింది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చేదానికని మనకి ప్రూఫ్ అనమాట అది. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ టు హ్యావ్ ఫుల్లీ బికమ్ ఆర్గానిక్ సో ఫార్. ఓన్లీ స్టేట్ ఫుల్లీ బికమ్ ఆర్గానిక్ సో ఫార్. ఏరియా అండర్ ఆర్గానిక్ కల్టివేషన్ ఈజ్ ద 20% ఆఫ్ ద నెట్ సోన్ ఏరియా. 20% అట. మన ఇది ఇందాక చెప్పినట్టు ఇది కూడా చూడడానికి కొంచెం హై లెవెల్ ఫిగర్గా ఉందన్నమాట. సో ఇది మనం రాంగ్ అని ముందే అనుకోవచ్చు. ఎందుకంటే నెట్ సోన్ ఏరియాలో 20% ఆర్గానిక్ అనే స్టేజ్కి మనం ఇంకా పోలేదు. సో అలా పోయి ఉంటే ఇది ఓన్లీ ఇండియన్ స్టేట్ అని ఎందుకు చెప్తారు? సో మనకి ఇక్కడ దీనికి లింక్ అయిపోద్ది అనమాట అట్లా. సో ఇది ఖచ్చితంగా రాంగు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఓన్లీ 1 అనమాట. మొత్తం మనం చూసుకుంటే 2.78 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకి 2020లో మనకి కనపడుతుంది అనమాట. సో మొత్తంగా చూసుకుంటే 20% కాదు, అది 2% ఆఫ్ నెట్ సోన్ ఏరియా. టోటల్ నెట్ సోన్ ఏరియా వచ్చి 140 మిలియన్ హెక్టార్స్ అనమాట. టోటల్ నెట్ సోన్ ఏరియా వచ్చి 140 మిలియన్ హెక్టార్సు. దాంట్లో 2% మనకి ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కింద ఉందన్నమాట. సో ఇదే కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ యూనియన్ టెరిటరీగా లక్షద్వీప్ 100% ఆర్గానిక్ ఫార్మింగ్లోకి మనకి వెళ్ళిందనమాట అది. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద వదావన్ పోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వదావన్ పోర్ట్ గురించి మనం ముందుగా చూసుకుంటే ద పోర్ట్ విల్ బి డెవలప్డ్ ఆన్ ద ల్యాండ్ లార్డ్ మోడల్. దిస్ ఈజ్ ద 13th మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా. 13th మేజర్ పోర్ట్. సో ఆప్షన్స్ మనం 1, 2, 1, 2, 3 ఇవన్నీ కామన్గా ఉంటాయి ఆప్షన్స్. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే బోత్ 1 and 2. ఎందుకంటే ఇది 13th మేజర్ పోర్టే కరెక్టే. ఇది ఆల్ వెదర్ అంటే ఏ వెదర్లో అయినా మనకి వర్క్ అయ్యేటట్టు ఆల్ కార్గో శాటిలైట్ పోర్ట్ అనమాట ఇది. సో దీంట్లో మనకి ఇండియన్ గవర్నమెంట్ యొక్క సాగరమాల ఇనిషియేటివ్ ఉంది కదా, సాగరమాల పోర్ట్ ప్రాజెక్టు మామూలుగా ఆ ఇనిషియేటివ్ దాంట్లోనే భాగం అనమాట. కనెక్టింగ్ ద రైల్ సర్వీసు, రోడ్ సర్వీసు అన్నీ దీనికి ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కాకుండా ఉండేదానికి అనమాట. సో ల్యాండ్ లార్డ్ మోడల్ అనేది మనకి ఏందయ్యా అంటే దీంట్లో మనం హైబ్రిడ్ అన్యూటీ మోడల్ కానీ, PPP కానీ, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ మోడల్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో అలానే ల్యాండ్ లార్డ్ మోడల్లో మనము పబ్లిక్ గవర్నర్డ్ ఒక బాడీని రెగ్యులేటర్గా ఉంచారనమాట. పోర్ట్ అథారిటీ కానీ అలాంటిది ఏదైనా. ప్లస్ మనకి ప్రైవేట్ కంపెనీస్ మాత్రం మనకి ఆపరేషన్ వర్క్ చేస్తాయన్నమాట. వాళ్ళు రెవెన్యూని షేర్ చేసుకుంటారు అనమాట అది. సో దీన్ని అందుకనే ల్యాండ్ లార్డ్ మోడల్ అని అంటారనమాట అది.
నెక్స్ట్ ద హవానా సిండ్రోమ్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. హవానా సిండ్రోమ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా పడుతుంటాయి మనకి. సో జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ వింత క్వశ్చన్లు తీసుకొని వచ్చారు ఏంది ఈసారి అని మీరు ఆలోచన అయితే అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనందరం చూస్తున్నాం ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో దాదాపు 30% క్వశ్చన్స్ మనకి దీనిలో పడుతున్నాయి. సో దీనికి ఆప్షన్స్ చూసుకుంటే న్యూక్లియర్ రేడియేషను, కాస్మిక్ రేడియేషను, అల్ట్రావైలెట్ రేడియేషను, మైక్రోవేవ్ రేడియేషను. సో దీనికి ఆన్సర్ మైక్రోవేవ్ రేడియేషన్ అనమాట. సో 4 సంవత్సరాల క్రితము యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాట్స్ హవానాలో ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఒక వింత వ్యాధి వచ్చిందనమాట, హవానా సిండ్రోమ్ అని. సో ఆ వ్యాధి మన లక్షణాలు ఏంటంటే నాషియా, హెడేకు, నిద్ర రాకపోవడము, ఫీవర్ అలాంటివి అనమాట. సో దాని గురించి మనము ఇప్పుడు రీసెంట్గా బయటపడినాయి అనమాట, ఎందుకు హవానా సిండ్రోమ్ అంటే ఏంటి అనేది. సో ఈ మైక్రోవేవ్స్ రేడియేషన్ జరిగి వాళ్ళకి అలాగైందనమాట, మనకి నిర్ధారించారనమాట అది. సో వాట్ ఈజ్ తోకామక్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఈ తోకామక్ అనేది ఏంటి అని అంటే ఆప్షన్ ఏ ఇజ్రాయేలీ రేడార్ సిస్టము, అమెరికన్ యాంటీ మిసైల్ సిస్టము, డిఫెన్స్ కొలాబరేషన్ బిట్వీన్ జపాన్ అండ్ సౌత్ కొరియా, ఏ డివైస్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫిజన్ రీసెర్చ్ ఫర్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. ఇక్కడ మనం చూస్తే ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే నాలుగు రకాలుగా ఉన్నాయన్నమాట. 4 డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాయి, 4 డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. సో మనము దీనికి ఖచ్చితంగా ఇలాంటి వాటికి మనకు ఖచ్చితంగా తెలిస్తే కానీ పెట్టలేమన్నమాట. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే ఇది ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ అనమాట. ఇది అంటే 4th ఆప్షన్ కరెక్టు. ఇదే HL2M అనేది చైనా పంపిస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇది టోకమక్ అనమాట అది. సో నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2020 టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ TVET ఈజ్ లాంచ్డ్ బై. ఎవరు లాంచ్ చేసినారంటే ఆప్షన్స్ యునెస్కో, యూనిసెఫ్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నీతి ఆయోగ్. మనం ఇండియా అనగానే మనము మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ నీతి ఆయోగ్ అని పెట్టేస్తాము. సో అది ఒక బ్లండర్ అవుతుందన్నమాట. సో అందుకని దీనికి ఆన్సర్ ఏంటంటే మామూలుగా మనం చూసుకుంటే యునెస్కో. ఇది 2nd ఎడిషను. ఈ యునెస్కో ఏం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. బికాజ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకునిందనమాట, కీ ప్రయారిటీగా తీసుకున్నది. సో యునెస్కో ప్లస్ టాటా వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకి ఏముందంటే 2019లో 75% 5-year-olds విత్ డిజబిలిటీస్ ఆర్ నాట్ అటెండింగ్ స్కూల్స్ అనమాట. స్కూల్స్కి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు 75% పీపుల్ విత్ డిజబిలిటీస్. సో మనం దాని గురించి బాగా ఆలోచించాలని చెప్పడం జరిగింది. అలానే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NWDA. సో ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. It is also entrusted to prepare feasibility reports of intrastate links as proposed by the states. feasibility reports intrastate మన కీవర్డ్స్ మనము ఎగ్జామ్లో కూడా మామూలుగా మార్క్ చేయకూడదు, మనం దాన్ని గుర్తుపట్టుకునేటట్టుగానే ఉండాలన్నమాట. సో దీని గురించి మనం చూసుకుంటే దీనికి ఆప్షన్ 1 to 2 కరెక్టు. ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందే ఉంది. వాటర్ రిసోర్సెస్ మనం చూసుకుంటే 1982లో ఇది అటానమస్ ఇన్స్టిట్యూట్గా ఏర్పడి అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్గా ఏర్పడింది అనమాట. సో దీనివల్ల మనకి ఏమొస్తుందంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, ఇంట్రాస్టేట్ లింక్స్ ఇవ్వడం కానీ, మనకి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఇచ్చినట్టు 2nd ఆప్షన్ ఇచ్చినటువంటి ఇలాంటివి ఇవ్వడం కానీ జరుగుతుంటుంది అనమాట. సో మనకి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది కదా, ఇది ఎందుకు, ఎప్పుడు వచ్చింది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది అనేది అనమాట, ఏం చేస్తుంది వర్క్ అని. నెక్స్ట్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2020 ఈజ్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనం గ్లోబల్ వేజ్ రిపోర్ట్ గురించి మనం చూసుకుంటే ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను. సో వరల్డ్ వేజ్ రిపోర్ట్ని, వేజ్ అంటే మనం లేబర్కి సంబంధించింది కాబట్టి మనం అదే అని ఖచ్చితంగా పెట్టేయచ్చు. ఎటువంటి దాంట్లో మనకి టెన్షన్ పడాల్సిన, అంతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మహాపరినిర్వాణ్ దివాస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ద దయానంద్ సరస్వతి అని మనకి ఇచ్చినారు ఫస్ట్ ఆప్షను. 2nd ఆప్షను బహిష్కృత్ హితకర్ణి సభ వాజ్ ఫౌండెడ్ బై ద దయానంద్ సరస్వతి.
సో దీనికి మనం ఆన్సర్ చూసుకుంటే నెయిదర్ 1 or 2 అంటే రెండు రాంగే అనమాట. ఎందుకంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీని మనం పురస్కరించుకొని చేసుకుంటాం అనమాట. సో ఈయన చేసినటువంటి మనం కానీ ఒకసారి చూసుకుంటే మూక్ నాయక్ అనే ఒక పేపర్ని 1920లో స్థాపించడము, బహిష్కృత్ సమితి 1923లో బహిష్కృత్ సమితిలోకి ఉండడము, నెక్స్ట్ మహాద్ సత్యాగ్రహంలో పాల్గొనడము, కలకరం టెంపుల్ మూమెంటు. ఈయన అదే కాకుండా జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. 1932లో వెరీ ఫేమస్ అయినటువంటి పూనా ప్యాక్ట్, మహాత్మా గాంధీ గారితో పూనా ప్యాక్ట్ చేసుకొని ఇట్ హ్యాస్ బికమ్ టు అబాండన్ ఐడియా ఆఫ్ సపరేట్ ఎలక్ట్రల్ అంటే కమ్యూనల్ అవార్డ్ని ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అది పోయేటట్టుగా చేశారనమాట. సో మనం బహిష్కృత సమితి ఎవరు చేసినారంటే అంబేద్కర్ గారు, మహాపరినిర్వాణ దివస్ కూడా అంబేద్కర్ గారు మనకి. సో ఈ 2 ఆప్షన్లు తప్పు అనమాట. నెక్స్ట్ హయాబుసా 2 ఈజ్ క్యారింగ్ ద ఫస్ట్ ఎక్స్టెన్సివ్ శాంపిల్స్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ ద ఆస్ట్రాయిడ్ రిగు ఈజ్ లాంచ్డ్ బై ద విచ్ కంట్రీ? ఓకే, మనము ఆప్షన్స్గా మనం చూసుకుంటే ఒకసారి మనం చూసుకుంటే యుఎస్ఏ, జపాను, సౌత్ కొరియా, రష్యా. సో దీని గురించి మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే జపాను. సో జపాను ఫస్ట్ టైము మనకి అక్కడ డస్ట్ పార్టికల్స్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. రిటర్న్ వచ్చింది ఆల్రెడీ. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డ్. సో ద ఫస్ట్ ఆప్షన్, ద అవార్డ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద వారకీ ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద యునెస్కో. నెక్స్ట్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ $1 million ప్రైజ్ అనమాట. $1 million ప్రైజ్ అవార్డు ప్రజెంటెడ్ యాన్యువల్లీ టు ద ఎక్సెప్షనల్ టీచర్ అనమాట. సో మనకి ఫస్ట్ దీంట్లో ఏది కరెక్ట్ అంటే 2 కరెక్ట్ అనమాట. 2 బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. సో మనం దీని గురించి ఒకసారి మనం చూసుకుంటే గ్లోబల్ టీచర్ ప్రైజ్ ప్రపంచంలో మనం మొత్తంగా చూసుకుంటే టీచర్స్ చేస్తున్నటువంటి కష్టానికి వాళ్ళు పడుతున్నట్టు వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని మనము రికగ్నైజ్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా అని చెప్పి అనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా వాళ్ళు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తీసుకొని వచ్చి మనము ముందుకు పోవాలా అని చెప్పి చేస్తుంటారు అనమాట. అది నెక్స్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సింగిల్ స్ట్రక్చర్ మేడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. ద రీఫ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో దీనికి ఆన్సర్స్ మనం చూసుకుంటే ఓన్లీ 1 ఆన్సర్ రైట్. మొత్తంగా చూసుకుంటే 2900 ఇండివిజువల్ రీఫ్స్, 900 ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి. మనం స్పేస్ నుంచి కూడా ఈ యొక్క రీఫ్ను మనం చూడొచ్చు అనమాట. దీని యొక్క లొకేషను సెకండ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్లో ఉంటుందన్నమాట. ఇది 1981లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి ప్రకటించడం జరిగిందనమాట. అది సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ హోమ్ ఫర్ ట్రాన్స్జెండర్ చిల్డ్రన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ? ట్రాన్స్జెండర్ పిల్లలకి ఒక సపరేట్గా ఒక హోమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అంటే బెంగళూరు అనమాట. మొత్తంగా ఒక 2 తీసుకుంటారు, ఒక్కొక్క దాంట్లో 50 మంది పిల్లల్ని పెడతారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కింద అనమాట ఇది. సో ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలోని ఇప్పటివరకు జరగలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి అనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ పబ్లిషెస్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఫస్ట్ జర్మన్ వాచ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము, ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF అనమాట. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే జర్మన్ వాచ్. సో 2005 నుంచి 2005లో అప్పటి నుంచి మనకి ఇది ఈ యొక్క ఇండెక్స్ మనకి చేస్తుంటుంది అనమాట. మనము 57 కంట్రీలు ప్లస్ యూరోపియన్ యూనియన్ వాటిని వీటిలో భాగం అనమాట. అదే కాకుండా మొత్తం చూసుకుంటే మనం 90% కన్నా ఎక్కువ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఈ యొక్క కంట్రీసే మనకి వదులుతున్నాయి అనమాట. సో ఇండెక్స్లో 4 కేటగిరీస్ ఉంటాయి: గ్రీన్ హౌస్ గ్యాసెస్, రెన్యూవబుల్ గ్యాస్ ఎనర్జీ యూజ్ కానీ, క్లైమేట్ పాలసీ కానీ. సో ఇండియాకి మనకి దీంట్లో 10th ర్యాంక్ వచ్చిందనమాట మొత్తంగా మనం చూసుకుంటే. అది సో విత్ రెఫరెన్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నైటింగేల్ 19 రోబోట్
ఇన్ కేరళ యూజెస్ ఏఐ టు ప్రిడిక్ట్ సైక్లోన్స్. ఫెబ్రీ ఐ స్క్రీనింగ్ సిస్టమ్ యూజెస్ ఏఐ టు మానిటర్ హై ఫీవర్ ఇన్ మహారాష్ట్ర. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే 2 ఒకటే. ఇది కరెక్టే, నైటింగేల్ 19 రోబోట్ కేరళలోనే, కానీ సైక్లోన్స్ కాదనమాట. అది మనం కరోనా టైంలో మనకి ఫుడ్ అండ్ మెడిసిన్స్ ఇచ్చేదానికి చేయడం జరిగిందనమాట. మొత్తంగా చూసుకుంటే ఇచ్చిన రిపోర్ట్ని, పీడబ్ల్యూసీ రిపోర్ట్ని బట్టి 45% ఇంక్రీజ్ అయిందనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేయడం ఈ కరోనా వల్ల. సో ఇది వరల్డ్లోనే ఫస్ట్ టైం అనమాట, అంటే హైయెస్ట్ అనమాట. సో ఈ ఫెబ్రిజ్ అనేది హై ఫీవర్ గురించి చెక్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎయిర్పోర్ట్స్లో ఛత్రపతి శివాజీ టెర్మినల్, లోకమాన్య తిలక్ టెర్మినల్ ఇక్కడ ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ద పార్ట్నర్స్ ఇన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ మన ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఇట్ ఎయిమ్స్ ఎక్స్పాండింగ్ ఇంప్రూవింగ్ సౌత్ సౌత్ కోఆపరేషను ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్, పాపులేషన్ అండ్ డెవలప్మెంటు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ 1994. ద సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ అని చెప్పున్నారు. సో దీనికి ఆప్షన్స్ మనము చూసుకుంటే ఓన్లీ 1, 2 రైట్ అనమాట. ఢిల్లీలో కాదు సెక్రటేరియట్ ఉండేది, దీని ఒక సెక్రటేరియట్ మనకి ఢాకాలో ఉందన్నమాట, ఢాకా. సో దాన్ని బట్టి మనకు ఫస్ట్, సెకండ్ ఆప్షన్స్ కరెక్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ ఈజ్ డెసిగ్నేషన్ బై యూఎస్ ఈజ్ రిలేటెడ్ టు వైలేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వైలేషన్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడము, కంట్రీస్ నాట్ అబైడింగ్ బై ఇంటర్నేషనల్ ట్రావెల్ స్టాండర్డ్స్, కంట్రీస్ విత్ వెరీ హై COVID-19 రేటు. మనం ఏమనుకుంటామంటే ఈ కరోనా టైం కాబట్టి కరోనా అని అనుకుంటాము, కానీ దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే వైలేషన్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట. సో ఇట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ 1998. మనం మొత్తంగా చూసుకుంటే పాకిస్తాను, చైనా, మయన్మారు, ఎంతుర్గా, ఇరాను, నైజీరియా, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాను, తుర్కమనిస్తాను ఈ లిస్టులో ఉన్నాయన్నమాట కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అని చెప్పి. అది విత్ రెఫరెన్స్ టు ద సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్. మీ అందరికీ తెలుసు సార్క్ మీటింగ్స్ జరుగుతుంటాయి, దీని ఫుల్ ఫామ్ ఇది, వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం మెంబర్ కంట్రీస్ గురించి, సెక్రటేరియట్ గురించి మనము కొంచెం గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్, వియత్నాము, నేపాల్, మయన్మార్ 6 మెంబర్ కంట్రీస్ అని చెప్పున్నారు. సెకండ్ ఆప్షను సెక్రటేరియట్ ఆఫ్ ద సార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కాఠ్మాండు. సో దీనికి మనం ఆన్సర్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ ఒకటే రైట్ అనమాట. ఎందుకంటే మన దీంట్లో మెంబర్స్ ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, భూటాన్ కూడా ఉంది, ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఉండేటి మెంబర్స్ కాదు. ఓకే, వియత్నాం మెంబర్ కాదు. సో అందుకని మనకి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెక్రటేరియట్ కాఠ్మాండులోనే ఉంది. సో దట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్క్ చార్టర్ డే 8th డిసెంబర్న జరిగింది కాబట్టి మనకి ఈ యొక్క రీసెంట్గా న్యూస్ మనకి వస్తుందన్నమాట అది. సో విత్ రెఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First option, it is a permanent intergovernmental organization body by United Nations General Assembly. The World Investment Report is published by the UNCTAD. సో దీనికి మన ఆన్సర్ చూసుకుంటే బోత్ 1 and 2. ఇందాక ఆల్రెడీ UNCTAD గురించి చూసుకున్నాము, ఈ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి. సో దీనికి హెడ్ క్వార్టర్స్ మనం చూసుకుంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇట్ మానిటర్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ అనమాట. ఇది ప్రకటించే రిపోర్ట్స్ గురించి మనం చూసుకుంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు, టెక్నాలజీ ఇన్నోవేషన్ రిపోర్టు, కమోడిటీస్ డెవలప్మెంట్ రిపోర్టు, ఇన్ఫర్మేషన్ ఎకనామీ రిపోర్ట్ అనమాట. సో అది ఫ్రెండ్స్, దాదాపు 20-25 క్వశ్చన్స్ని మనము రీసెంట్గా జరిగినటువంటి 3 daysలో మొత్తం అన్ని కాంప్రహెన్సివ్ కవరేజ్లో ఒక్క బిట్ కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ మిస్ కానికుండా చేసాము. సో మనం ఎకనామీ పరంగా, ఇంటర్నేషనల్ రిలేషన్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అన్ని రకంగా కొన్ని మనము స్టాటిక్ బిట్స్ కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అది మిమ్మల్ని అప్పుడప్పుడు టెస్ట్ చేయడం కోసం అనమాట, మీకై మీరు టెస్ట్ చేసుకోవడం కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఏపీ హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. సో మీరు కనుక ఇందాక ఆల్రెడీ చెప్పాను, కొత్త అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీ చేత గవర్నమెంట్ జాబ్ కొట్టించే బాధ్యత, అంటే గైడెన్స్ విత్ ఇన్ఫర్మేషను, రిసోర్సెస్, మోటివేషన్, ఎంకరేజ్మెంట్ అన్నీ ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము. So with your support we can do more. Okay, signing off, Praveen Reddy Kante.